మొదట ఒక అబద్ధం చెప్పినప్పుడు బాధ వేస్తుంది, అయ్యో ఎందుకు చెప్తే మీదని. కానీ ఆ అబద్ధాన్ని లెక్క చేయము, ఇంకొక అబద్ధం దాని మీద చెప్తాము, అది లెక్క చేయము, ఇంకొక అబద్ధం నీళ్లు తాగినట్లు అబద్ధాలు చెప్తారు. కొంతమంది ఎంత సులభంగా అబద్ధాలు చెప్తారంటే ప్రతి చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెప్తారు. చిన్నవి పిల్లలకి నా అబద్ధాలు చెప్తే వీళ్ళు కొడతారు, అరే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు రాని. తండ్రి ఏమో దినమంతా అబద్ధాలే చెప్తాడు, వాడు అబద్ధాలు చెప్పకూడదు అంటారు. కారణం ఏమిటి? వాతవేయబడిన మనస్సాక్షి. ఇంత భయంకరమైన మనస్సాక్షి ఎట్లా బాగగలదు? దేవుని శక్తి, ఆయన ప్రశస్త రక్తము మన మనస్సాక్షిని శుద్ధీకరించును, అంతవరకు అది శుద్ధీకరింపబడనే పడదు. కాబట్టి ఇక్కడ ఉండే మీరంతా మీ మనస్సాక్షులు ఎట్లా ఉన్నాయో మీకే తెలుసు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో రోజుకు తెలియదు. 583 అబద్ధాలు ఆడతారంట. పూర్వం అబద్ధాలు ఆడేవాళ్ళ పెదవులు కుట్టేసేవాళ్ళు. అదే రూల్ ఇప్పుడు వింటే అన్ని పెదవులు కుట్టేసి